మంచి రుచికరమైనటువంటి ఈ పదార్థాలను తినకపోతే ఈ శరీరం కృషించిపోతుందో, మరి వాక్యం అనే ఆహారాన్ని ఆత్మకు పెట్టకపోతే ఆత్మ కూడా కృషించిపోతుంది. కనుక ఈ శరీరానికి ఈ ఆహారం ఎంత అవసరమో మన ఆత్మకు దేవుని యొక్క మాటలు కూడా అంతే అవసరం ప్రియులారా. ఎందుకంటే శరీరం నిష్ప్రయోజనమే కానీ ఆత్మ ప్రయోజనమైనది అంటున్నాడు. ఈ శరీరం కొంత కాలం మట్టుకే ఈ భూమి చుట్టింది, తర్వాత పాతి పెట్టబడుతుంది భూమిలో. తర్వాత ఆత్మకైతే పాతి పెట్టడం జరగదు. ఈ ఆత్మ సదాకాలం జీవించేది, ఈ ఆత్మ ఎల్లప్పుడూ ఉండేది. కనుక ఆత్మ విషయాల్లో చాలా జాగ్రత్త మనం తీసుకోవాలి. కనుక పిల్లల దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం వెళ్దాం. ఎందుకంటే దేవుని వాక్యమే మనం బ్రతికించేది, దేవుని వాక్యమే మనం బలపరిచేది, దేవుని వాక్యమే నిత్య జీవానికి నడిపించేది, దేవుని వాక్యమే మనల్ని గనులుగా గొప్పవారుగా చేసేది. అటువంటి ప్రశస్తమైనటువంటి దేవుని వాక్యం లేదా దేవుడు మనతో మాట్లాడుతున్న సమయంలో మనమంతా కూడా శ్రద్ధగా వినాలి తప్ప అటు ఇటు తిరుగుతూ ఆ మాటలు వినకపోతే మన సంఘానికి వచ్చినా ఏ ప్రయోజనమో లేదు. సంఘంలో ఎంత పరిచయం చేసినా కూడా దేవుని మాటలు పఠించకపోతే, దేవుని మాటలు మనం వినకపోతే మన సంఘంలో వచ్చినా ఆ దేవుని సందుకు వచ్చినా కూడా ఆ సమయం వృధా చేసినట్లే. కనుక దేవుని వాక్యానికి మనం విలువ ఇవ్వాలి, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటామో దేవుడు ఆ వాక్యాన్ని మన హృదయంలో పంపిన తర్వాత శ్రద్ధ కలిగే వాక్యాన్ని వింటే దేవుడు ఆ వాక్యం మన హృదయంలో ఫలిస్తుంది. ఆ వాక్యం మన హృదయం ఫలించినప్పుడు మన జీవితాలు మారుతాయి. మన జీవితాలు మారినప్పుడు మన ఆత్మీయ స్థితి కూడా మెరుగుపడుతుంది. కనుక దేవుని వాక్యం చాలా ప్రశస్తమైనది, విలువైనది. కనుక అటువంటి దేవుని మాటలు మనం వినడానికి దైవ సన్నిధిలో కూర్చుంటున్నాం. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఇక దైవ గ్రంథంలో నుండి లేక ఇక జ్ఞాన గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల వరకు మనం మన సహోదరుడు చదవగా మనం విని ఉన్నాం. మరోసారి మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల వరకు ఈ విధంగా రాయబడి ఉంది. రాణి అయిన వస్తీ కూడా రాజైన అశ్వరేషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించును. 7వ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకు అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సముద్రమును కనపరచవలనని రాజ కిరీటము ధరించుకున్నటువంటి ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు రాజైన అశ్వరసు ఎదుట ఉపచారము చేయు మెహూమాను, బిస్తా, హర్భోన, బిగ్ద, అబద్ద, జేతురు, కర్కస్సు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించాడు. ఆమె సౌందర్యవతి రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఈయబడి రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకప్పుగా. ప్రియరా, ఇక్కడ గమనిస్తే అహశ్వరసు రాజు గొప్ప రాజు. ఆయన ఒకానొక దినాన పారసీక దేశము యొక్క అలాగే మాది దేశము యొక్క పరాక్రమశాలులు, ఘనులు, సంస్థాధిపతులు ఆయన సంధిలో గుర్తు ఉన్నప్పుడు ఆ యొక్క షూషు అనే ఆ కోటలో అల్పులకేమి ఘనులకేమి ఒక ప్రేమ విందు చేయించాడు, ఒక విందు ఏర్పాటు చేశాడు. మనం ఏ విధంగా ఈ దినాన విందు ప్రేమ విందు పంచుకోవడానికి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుని వచ్చామో ఆనాడు ఆ రాజు కూడా, అహశ్వరసు రాజు కూడా ఒక విందును సిద్ధపరిచాడు ఆయన ఉన్న ఆ యొక్క దేశములో. అయితే అక్కడ అందరూ కూడా మంచి ద్రాక్షరసం పోపించాడు. అందరూ ఎవరు పెడితే వాళ్ళు తాగుతున్నారు. ఎవరికి కొంతమందికి అంటే కొంతమందికి కాదు సుమా, అల్పులేమి ఘనులేమి అందరికీ వారికి ఇష్టం వచ్చినట్లు విందు చేయించినప్పుడు వారంతా కూడా బాగా త్రాగుతూ ఉన్నారు. ఆ సమయంలో ఈయన కూడా బాగా తాగేశాడు. ఎవరు? రాజు కూడా, అశ్వరాజు కూడా ద్రాక్షరసాన్ని బాగుగా త్రాగాడు. అదే సమయం ముందు ఆయన భార్య అటువంటి వస్తీ రాణిగారు కూడా ఏం చేస్తారంట? 9వ వచనంలో రాణి అయిన వస్తీ కూడా రాజైన అశ్వరేషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించాను. ఈ రాణిగారు కూడా ఒక విందు చేయించింది. రాజుగారు విందు చేయించాడు. అదే మరి సమయంలో ఈ రాణిగారు కూడా విందు చేయించింది. అయితే ఈ రాజుగారు చేసినటువంటి
తప్పుడు పని ఏంటంటే ఈ రాజుగారు సంస్థానములు ఎవరెవరు ఉంటున్నారంటమ్మా? పరాక్రమశాలు ఉంటున్నారు, గనులు ఉంటున్నారు, సంస్థానాధిపతులు ఉంటున్నారు, మంత్రులు ఉంటున్నారు, గొప్పవారంతా కూడా ఉంటూ ఉన్నారు. అయితే అలాంటి మగవారి పురుషులు ఉన్నటువంటి ఆ స్థలంలోనికి ఇదేం చేస్తారంటే రాజు అయినటువంటి అశ్వరుసు తన భార్యను కనపరచాలని, అంటే తనకు రానటువంటి వస్తిని వారిని కనపరచాలని తన దగ్గర పనిచేస్తున్నటువంటి లేదా తన వద్ద పరిచారంగా ఉన్నటువంటి కొంతమంది ఆ నపుంసకులను తీసుకురమ్మని పంపించడం మనం చూస్తూ ఉంటున్నాం. సహజంగా ప్రేమ ఆలోచన చేద్దాం. స్త్రీలు 10 మంది పురుషులు కూర్చున్న చోటికి రావాలంటే ఇష్టపడతారు. ఒక స్త్రీ ఇష్టపడదు సామాన్యంగా. అయితే ఈ కూడా కొంచెం బుద్ధి ఉందా రాజుగారికైనా కూడా? నా భార్యతో మాత్రము మనమంతా పురుషులుగా ఇక్కడ కూడుకొని ఉంటున్నాం, ఇలాంటి పరిస్థితుల్లో ఆమె సౌందర్యాన్ని చూపించడానికి తీసుకురావాల్సిన అవసరం ఏమైనా ఉందా అని ఆలోచన చేశాడా? ఆలోచన చేయలేదు పిల్లరా. ఆలోచన చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ద్రాక్ష రసాన్ని త్రాగి ఉన్నాడు. మత్తులో ఏం చేస్తున్నాడు ఆయనకే తెలియట్లేదు. నా భార్య సౌందర్యాన్ని అందరికీ చూపించాలనుకున్నాడు. అనుకున్న తర్వాత మరి అక్కడ నపుంసకులు పంపించాడు. నపుంసకులు పంపించి మరి వస్తీని రానటువంటి వస్తీని తీసుకురామని చెప్పి ఆజ్ఞాపించాడు. ఈ మరి రాజు వద్దకు వచ్చి ఈ యొక్క నపుంసకులు చెప్పినప్పుడు ఆమె రావడానికి ఇష్టపడలేదు. అది 12 చెప్తాడు కదా, ఈమె చాలా సౌందర్యవతి రాణిని వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడి రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా. రావడానికి ఇష్టపడలేదు. రాజుగారు గొప్పవాడు, ఆ తర్వాత మరి గొప్పవారు ఉంటున్నారు, ఘనత వహించిన వారు ఉంటున్నారు, పరాక్రమశాలు ఉంటున్నారు, సంస్థానాధిపతులు ఉంటున్నారు, మంత్రులు ఉంటున్నారు, గొప్పవారు ఉంటున్నారు, వీరులు సూర్యులు అంతా కూడా ఉంటూ ఉన్నారు. అటువంటి వారి మధ్య ఏం చేస్తాడు ఈయన? వస్తీ గారిని తీసుకురామని చెప్పినప్పుడు ఈ వస్తీ గారు రానటువంటి వస్తీ గారు నేను రానున్నట్టుగా తిరిగి సమాధానం చెప్పి పంపించింది. ఈ విషయం తీసుకొచ్చి నపుంసకులు రాజుగారికి చెప్పగా రాజు ముఖం ఏమైంది? చిన్నదైపోయింది. చాలా బాధపడ్డాడు, చాలా కోపం వచ్చేసింది. నేను ఇన్ని ఆయన ఎటువంటి వాడంటే దాదాపు 27 సంస్థానాలను ఏలేటువంటి గొప్ప రాజు. ఇంత గొప్ప రాజు కదా నేను, నా వద్ద ఇంతమంది సైన్యం ఉంటున్నారు కదా, ఇంత గొప్పవారు ఉంటున్నారు కదా. అయితే ఇంతమంది ఈ గొప్పవారి సమక్షంలో నేను మాట ఇచ్చాను కదా, నా మాటకు లోబడదా అని ఎంతగానో కోపగించుకొని ఏం చేశాడంటే అతనికి ఆలోచనలో మార్పు వచ్చేసింది. అసలు రాజు చేయడమే తప్పు, ఈమెమో న్యాయంగా ఆలోచన చేసింది. అయితే రాజుగారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? ఈ రాణినటువంటి వస్తే నాకొద్దు, నేను వేరొక రాణి గారిని సెలెక్ట్ చేసుకుంటాను, వేరొక రాణి గారిని నేను చేసుకుంటానటగా ఆ రాణిటువంటి తన భార్యటువంటి వస్తీ మీద కోపగించడం మనం చూస్తున్నాం. ఇంతకు ఆ రాణి గారు ఆ రాజును విడనాడడానికి కారణం ఏంటి మనం గమనిస్తే నిర్లక్ష్యం అన్నమాట మనం చూస్తుంటాం. ఆయన ఆ రాజుగారి మాటకి విధేయత చూపించుంటే, ఆ రాజుగారి మాటకు లోబడి ఉంటే, ఆ రాజుగారి మాటకు ఖాతర చేసి ఉంటే ఆమె ఘనత వచ్చేదేమో. రాజుగారి మాటను ఖాతర చేయడం వల్ల, రాజుగారి మాట పట్ల నిర్లక్ష్య స్వభావాన్ని ఆమె చూపినందు వల్ల ఆమె రాజుకు భార్యగా అంగీకరించక ఆ రాజు వేరొక రాణిగా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే నిర్లక్ష్య స్వభావం. మన జీవితాల్లో కూడా ప్రియులారా నిర్లక్ష్యాన్ని మనం చూపి చాలా నష్టపోతాం. ఇది చిన్నదే కదా మనం అనుకుంటాం. చిన్నపిల్లలైతే ఆటల మీద పడి వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటారు. ఎప్పుడు ఆటలాడుకుంటూ తిండి నిర్లక్ష్యం పెట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. మరి యవ్వనస్తులైతే ప్రేమోదం అనుకుంటూ ఆ ప్రేమలో పడి చదువులు సరిగ్గా చదువుకోక మరి భవిష్యత్తును నష్టపరుచుకుంటారు. ఇంకా పెద్దవాళ్ళు అయితే మనం చేసే ఉద్యోగాల్లో అయితే కొన్నిసార్లు నిర్లక్ష్యం చేసి మనం డ్యూటీకి వెళ్ళక అధికారుల వద్ద నానా మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని సమయాల్లో ఈ కంపెనీ నుంచి వద్దని పంపించే వారుగా ఉంటూ ఉన్నారు. దీని అంతటికి కారణం ఏంటంటే నిర్లక్ష్య స్వభావం. మనం అనుకుంటాం ఈ చిన్నదే కదా అనుకుంటాం.
ఇదేమవుతుందిలే అనుకుంటాం. ఇదంతా కూడా మన అందరి జీవితంలో ఉండేదే. మనం అందరం కూడా ఏదో ఒక విషయంలో నిర్లక్ష్య స్వభావం మనం చూపుతూనే ఉంటాం, పట్టి పట్లుగా ఉంటాం. కొన్నిసార్లు మరి పెద్దల మాటలు చెప్పినప్పుడు వినం. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య స్వభావం కూడా చూపుతాం, పెద్దల మాటల పట్ల నిర్లక్ష్య స్వభావం చూపుతాం. ఈ నిర్లక్ష్య స్వభావం భారీ మూల్యాన్ని తీసుకొస్తుంది పిల్లల, గొప్ప నష్టాన్ని తీసుకొస్తుంది. మనం అనుకుంటాం ఏమవుతుందని, చిన్నదే కదా అని మనం అనుకుంటాం. కానీ ఈ నిర్లక్ష్యం అనేది మన జీవితాల్లో ఉంటే గొప్ప నష్టాన్ని మనం తెచ్చుకుంటాం. మరి రానటువంటి వస్తీ గారు ఆ రాజుగారి పట్ల నిర్లక్ష్యం చూపించకపోతే, ఆ రాజుగారి మాటను మరి ఖాతరు చేయక ఉన్నట్లయితే ఆమె ఎంతగానో ఆ కోటలోని రాజు వద్ద ఉండేది. ఆ యొక్క రాజుగారి మాట నిర్లక్ష్యం చేసినంత వల్ల ఆమె తన భర్తగా ఉండకుండా వెళ్ళిపోయి వేరొక భార్యను ఆయన చేసుకోవలసిన లేదా చూడవలసిన అవసరత వచ్చింది. కారణం నిర్లక్ష్య స్వభావం. కనుక మన నిర్లక్ష్యం అనేది మనం ఏ విషయంలో మనం నిర్లక్ష్యం అనేది వేటిలో కూడా చేయకూడదు, అది మంచి పద్ధతి కాదని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ నిర్లక్ష్య స్వభావానికి మరి తప్పుడు భారీ మూల్యం చెల్లించవలసిన అవసరం వచ్చింది రాణి వస్తీ గారు. ఇంకా చూద్దాం పిల్లరా, ఈ నిర్లక్ష్య స్వభావం వల్ల మనం ఎంత నష్టపోతామో దైవ గ్రంథంలో దేవుడు చక్కగా రాయించి ఉంటున్నాడు. నిర్లక్ష్య స్వభావం చూపితే మన జీవితాలకు చాలా నష్టమని, ఆ నష్టాన్ని మనము పొందకూడదని, మనం మేలుగా ఉండేవారుగా గొప్పవారుగా ఉండేవారని దేవుడికి ఇష్టం కనుక ఆ నిర్లక్ష్యం మనం ఎవరు కూడా చూపకూడదని దేవుడు మన కొరకు దేవుడి గ్రంథం లిఖించి ఉంటున్నాడు. సంఖ్యాకాండం చూద్దాం పిల్లరా, సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 11వ వచనాన్ని 23వ వచనం చూద్దాం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయిందురు. నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలముల గొప్ప జనమును నీ వలన పుట్టించిందని మోషేతో చెప్పగా చాలము. ఇక్కడ గమనిస్తే పిల్లరా, ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవునిని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు, దేవునిని అలక్ష్యం చేస్తా ఉన్నారు, దేవుని పట్ల అశ్రద్ధ చూపిస్తూ ఉంటున్నారు. ఎంత నష్టపోయినా తెలుసా? దేవుడు ఇశ్రాయేలు యొక్క పితరులకు వాగ్దానం చేశాడు, మంచి వాగ్దాన దేశాన్ని మీకు ఇస్తానని చెప్పే దేవుడు ఇశ్రాయేలు యొక్క పితరులకు ఆయన వాగ్దానం చేసుకుంటున్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఆ బానిస బ్రతుకులో వారు ఉంటూ ఉన్నప్పుడు, ఆ బానిస బ్రతుకులు అక్కడ వెట్టి చేతలు చేయలేక వారు ఎంతగానో ఏడుస్తూ రోధిస్తూ ఉంటూ ఉన్నారు. ఇలాంటి సమయాల్లో దేవుడు ప్రేమించాడు, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంపిక చేసుకున్నాడు. ఇంతకు ఈ ప్రపంచంలో ఇన్ని జాతులు ఉంటుండగా ఇశ్రాయేలు యొక్క జాతిని ఎందుకు దేవుడు ఎంపిక చేసుకున్నాడు అని మనం గమనిస్తే, ఎందుకు ఎంపిక చేసుకున్నాడు మనం గమనిస్తే, ఇశ్రాయేలు ఏదో గొప్ప జ్ఞానవంతులని కాదు, ఇశ్రాయేలు ఏదో గొప్పవారని కాదు. ఎన్నో జాతులు ఈ లోకంలో ఉంటుండగా ఇశ్రాయేలు జాతి మాత్రమే దేవుడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడంటే, దేవుడు వారి పట్ల చూపినటువంటి కృప మాత్రమే, వారి పట్ల చూపినటువంటి దయ మాత్రమే. ఏదో వాళ్ళ గొప్పవారిని జ్ఞానవంతులని, వారికి జ్ఞానాన్ని బట్టి, వారికి తెలివితేటలను బట్టి, వారి ఐశ్వర్యాన్ని బట్టి దేవుడు వారిని ఎంపిక చేసుకోలేదు. అది దేవుని యొక్క కృప. ఆ జాతిని కావాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు మనం అడిగితే అది ఆయన ఇష్టం, మనం ఏమి చెప్పలేము. కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాము, ఆ నిర్ణయాన్ని మీరు ఎందుకు తీసుకున్నారు అని అనడానికి మనం సరిపోం, అది వాళ్ళ ఇష్టం. దేవుడు కూడా ఆ జాతిని కావాలని కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు అంటే అది ఆయన ఇష్టం. అంటే వాళ్ళు గొప్పవారని జ్ఞానవంతులని వారు కోరుకోవట్లేదు, కానీ వారి పట్ల దేవుడు కృప చూపించాడు అని ఎంపిక చేసుకున్నాడు. అలాంటి ప్రజలు ఐగుప్తులో బాధపడుచున్నప్పుడు, ఐగుప్తులు వెట్టి చేకలు చేస్తూ ఏడుస్తూ ఉంటున్నప్పుడు, ఫరో ఎదుట వారు ఏడ్చినప్పుడు దేవుడు వారి మొర విన్నాడు.
అయ్యో, నా ప్రజలు ఇంతగా ఆ యొక్క ఐగుప్తులు బాధపడుతున్నారే, ఏడుస్తున్నారే, వారు విడిపించారని మోషే అహరోను దేవుడు ఏం చేస్తాడంటే పంపించాడు వాళ్ళ ఫరో వద్దకు. పంపించి వారిని విడిపించుకోండి అని చెప్పి ఆ మోషే అహరోను దేవుడు పంపించినప్పుడు మరి ఆ మోషే ఆ యొక్క అక్కడటువంటి రాజునటువంటి ఫరో ఎదుట ఎన్నో అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసి ఆ యొక్క ఇస్రాయేలు ప్రజలను అరణ్య మార్గం నడిపిస్తున్నటువంటి సమయంలో వారు అంటున్న మాటలు ఏంటో తెలుసా పిల్లరా? ఆ 3వ వచనం చూస్తే, అయ్యో ఐగుప్తులు మేమేలా చావలేదు, ఈ అరణ్య ముందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొలపోవద్దరు, తిరిగి ఐగుప్తులకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో నేను నడిపించుకొని వస్తున్నటువంటి ఆ మోషే అహరోనుల పట్ల సరుగుతా ఉన్నారు. మీరు బాధ వచ్చినప్పుడేమో ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడ్పును చూసి దేవుడు కనికరించి వారిని విడిపిస్తే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారంటే, ఎందుకు ఎవరిని తీసుకొచ్చా మమ్మల్ని చంపడానికా, మమ్మల్ని నాశనం చేయడానికా అని ఆ మోషే అహరోనుల పట్ల సరుగుతూ మనం చూస్తున్నాం. వాడు ఏడ్చిన ఏడుపును బట్టి దేవుడు తీసుకుని వారిని అరణ్య మార్గంలో తీసుకొని వస్తూ ఉంటే వారు ఈ విధంగా అక్కడటువంటి మోషే అహరోనుల పట్ల వారు సరుగుతూ ఉంటున్నాం మనం చూస్తుంటున్నాం. ఇలాంటి సమయాల్లో పిల్లరా, అప్పుడు వారు సరుగుతున్నటువంటి ఆ సమయంలో దేవుడు చెబుతుంటున్నాడు వారితో యెహోవా మాట్లాడుతున్నాడు 11వ వచనంలో, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు. దేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు మీరు నన్ను అలక్ష్యం చేస్తారయ్యా, ఎన్నాళ్ళు నన్ను ప్రక్కన పెడతారు, ఎన్నాళ్ళు నన్ను నిరర్థకం చేస్తారు, నా పట్ల ఎన్నాళ్ళ వరకు మీరు నిర్లక్ష్య స్వభావాన్ని చూపుతారు. మీకు ఎన్నో మేలు చేశాను కదా, ఆ బానిస బ్రతుకుల మీద కూర్చున్నప్పుడు వెట్టి చాకలు చేస్తూ ఉన్నప్పుడు మీ ఏడుపును చూసి మిమ్మల్ని విడిపించాను కదా, కొంచెమైనా కృతజ్ఞత మీకు లేదా, అప్పుడే మీరు నన్ను మర్చారా అన్నట్లుగా చెప్తూ ఉన్నాడు దేవుడు. ఎన్నాళ్ళ వరకు ఇశ్రాయేలు ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు, నా పట్ల నిర్లక్ష్యం చూపుతారు అని ఆయన బాధపడుతూ, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచకులు ఎన్నిటిని చూచి నన్ను నమ్మకముందురు, నేను ఎన్నో అద్భుతాలు చేశాను, ఆశ్చర్యకాలు చేశారు, అయినా కూడా నన్ను నిర్లక్ష్య స్వభావంతో చూస్తుంటున్నారు, నన్ను ప్రక్కన పెడుతుంటున్నారు. నేను చేసిన అద్భుతములు చూసి కూడా, ఆశ్చర్యకాలు చూసి కూడా, గొప్ప క్రియలు చూసి కూడా నన్ను ప్రక్కన పెడతా ఉన్నారు అని దేవుడు ఎంతగానో బాధపడుతున్నారు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినందువల్ల ఏం సంభవించిందో తెలుసా? 12వ వచనం చూస్తే, నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత నేను వారిని హతము చేస్తానని చెప్తుంటున్నాడు. వారు చూపిన నిర్లక్ష్య స్వభావం వల్ల ఏమి జరిగింది? దేవుడు వారికి స్వాస్థ్యాన్ని ఇస్తా అని చెప్పాడు. ఆ స్వాస్థ్యము పాలు తెరులు ప్రవహించే మంచి ప్రదేశం, అది కనాను దేశం, చక్కటి చల్లనటువంటి ప్రదేశం, మంచి ఫలాలు ఉన్నటువంటి చెట్లు ఉన్నటువంటి మంచి స్థలం అది. అటువంటి స్థలాన్ని దేవుడు మీకు ఇస్తారని వాగ్దానం చేసి వారి పితలకు దేవుడు ఇస్తే వారు ఏం చేస్తున్నారంటే సనుగులతో గొలుగులతో ఉంటూ ఉన్నారు. పిల్లలు మంచి ప్రదేశంలో వారిని ప్రవేశపెట్టాలని దేవుడు ఆలోచన చేస్తే మరి దేవుడి పట్ల నిర్లక్ష్యాన్ని చూపుతుంటున్నారు. నిర్లక్ష్యం చూపినందువల్ల వాళ్ళు చేసినటువంటి చిన్న తప్పుడు పని వల్ల ఏం జరిగిందంటే దేవుడు వారికి ఇవ్వాలనుకున్నటువంటి ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వకపోయాడు. దాన్ని వారు పోగొట్టుకున్నారు. కారణం నిర్లక్ష్య స్వభావం. దేవుడు ప్రక్కన అద్భుతము చేస్తా ఉన్నాడు, ఆశ్చర్యకాలు చేస్తా ఉంటున్నాడు, వింతలు జరిగిస్తుంటున్నాడు, వారు బాధ నుంచి వారు విడిపిస్తా ఉన్నాడు. ఇవన్నీ చూచి కూడా దేవుడిని వారు నిర్లక్ష్యం చేస్తుంటున్నారు. కారణం దేవుడు వారి పట్ల ఎన్నో మంచి వాగ్దానం చేస్తుంటున్నాడు, మంచి స్థలంలో ప్రవేశపెట్టాలి వారు అనుకున్నాడు. దేవునికి ఆశలను నిరాశను చేసిన మనం చేస్తున్నాం. దేవుడి పట్ల వారికి ఉన్నటువంటి నిర్లక్ష్య స్వభావం, ఆ నిర్లక్ష్య స్వభావం వల్ల వారు మంచి స్థలాన్ని వారు పోగొట్టుకుని మనం చూస్తున్నాం. ఈనాడు వారికి స్వాస్థ్యం ఇస్తానని దేవుడు మనకు కూడా ఎన్నో స్వాస్థ్యాలు ఇవ్వాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మన పట్ల దేవుడు ఎన్నో వాగ్దానం చేసుకుంటున్నాడు. అయితే ఆ వాగ్దానం కూడా మనం కూడా పోగొట్టుకుంటున్న కారణం ఏంటంటే నిర్లక్ష్యాన్ని చూపుతూ. వారికి స్వాస్థ్యాన్ని ఇవ్వాలనుకున్న దేవుడు మనకు కూడా స్వాస్థ్యం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా నిర్లక్ష్య స్వభావాన్ని చూపుతూ
దేవుడి పట్ల, దేవుడి సన్నిధి పట్ల, దేవుడి పరిచర్యల పట్ల నిర్లక్ష్య స్వభావం చూపుతూ వారు భారీగా మూల్యం చెల్లిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి నిర్లక్ష్య స్వభావాన్ని మనం చూపకూడదని దేవుడు చెప్తుంటున్నాడు. మంచి స్థలాలు వారు పోగొట్టుకున్నారు. వారి పితలతో చేసినటువంటి ఆ వాగ్దానంతో కూడినటువంటి మంచి స్వాస్థ్యాన్ని వారు పోగొట్టుకుంటున్నారు. దేవుడికి కోపాన్ని వర్తించి మనం చూస్తున్నాం. తెగులు చేత వారు హతము చేస్తానని దేవుడు కోపపడతా ఉన్నాడు. ఈ జనం బట్టి మహాబలముల గొప్ప జనమును నీ వల్ల పుట్టిస్తానని దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు ప్రియులారా. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అన్నటువంటి మోషే ఆరోనులు ఎంతగానో మరి ఆ ప్రాధేయపడి దేవుడి బ్రతిమలాంటి వద్దు ప్రభువా, నువ్వు ఇలాంటప్పుడు ఇలాంటి మంచి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే నువ్వు ఏదో చాతకాలు వాడవాలనుకుంటా, సమాజం ఐగుప్తు వాడనుకుంటానని చెప్పి దేవుడికి ప్రార్థన చేసిన వల్ల మరి దేవుడు తిరిగి ఆయన తీరును మార్చుకుంటారు మనం చూస్తుంటున్నాం. దేవుడిని నిర్లక్ష్యం చేస్తారు, గొప్ప నష్టాన్ని వారు తెచ్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం. అక్కడ వేటి మనం నిర్లక్ష్యం చేయకూడదు దేవుడు చెప్తున్నాడు. నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంత నష్టాన్ని మీరు తెచ్చుకొని ఉంటున్నారో మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. చాలమ్మా ఇక గమనిస్తే పిల్లారా, ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు, పెద్దలు అర్థనిక్షేపణము చేయగా ప్రవచనం మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము అంటున్నాడు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరాల పట్ల మనము నిర్లక్ష్య స్వభావాన్ని చూపకూడదని చెప్తున్నాడు. ఒకవేళ చూపితే చాలా నష్టపోయేవారు మనం ఉంటున్నాం. దేవుడు మనల్ని ప్రేమించాడు. అన్ని జనాలున్నటువంటి మనల్ని దేవుడు ప్రేమించి ఆయన ఆకర్షించి తన పరిశుద్ధ రక్తమును మనందరినీ కూడా కడిగి ఆయన సన్నిధానం తీసుకొచ్చాడు. మనల్ని ప్రేమించి అనేక వరాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. కొందరికి వాక్యం చెప్పే వరం అయితే, కొందరికి పాటలు పాడే వరం అయితే, కొందరు మరి మంచి సంఘంలో మంచి పరిచయం చేసే వరం అయితే, కొంతమంది అయితే రకరకాల వరాలు ఉంటుంటున్నాయి. ప్రవచన వరాలు రకరకాలు ఉంటున్నాయి. అయితే ఈ వరాలన్నిటిని కూడా వీటి పట్ల మనము నిర్లక్ష్య స్వభావాన్ని చూపకూడదు. ఈ దేవుడు ప్రేమించి మనకిచ్చినటువంటి వరాలివి. చాలామంది ఇలాంటి వరాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. లోకంలో చూస్తే, సంఘంలో చూస్తే చాలామంది మనకంటే గొప్పవారు ఉంటున్నారు. అయితే ఆ గొప్పవాడిని ప్రక్కన పెట్టి దేవుడు మనకి ఆధిక్యత ఇచ్చాడంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. అయితే దేవుడి స్థితి మనకి ఇచ్చాడని మనం గమనించక పిల్లలు మనం ఏం చేస్తున్నాడంటే నిర్లక్ష్య స్వభావం పట్ల నిర్లక్ష్యం చెబుతున్నాం. దేవుడు మనకు అప్పగించేటువంటి బాధ్యతలు మన నిర్లక్ష్యం చూపి ఘోర నష్టాన్ని మనం తెచ్చుకుంటూ ఉంటున్నాం. ఆ ఏముందో మనకు బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఈ బాధ్యత నేను చేయాలి, వేరే వాళ్ళు చేస్తానని కూడా సమనుకుంటూ ఉన్నాం. అయితే ఒకటి గుర్తారండి పిల్లరా, దేవుడు నీకు నాకు బాధ్యత ఇచ్చాడంటే సంఘంలో మిమ్మల్ని నిలబెట్టి ప్రార్థన చేసి మీకు బాధ్యతలు అప్పగించాం. అలాంటప్పుడు మరి సంఘం ఎదుట, పరలోకం ఉన్నటువంటి దేవతల ఎదుట మనం ప్రమాణాలు చేస్తున్నాం, మనం మర్చిపోకూడదు సుమా. ఒక వ్యక్తిని దేవుడు ఎంపిక చేస్తున్నాడంటే, ఒక వ్యక్తిని మరి సేవకుల ద్వారా దేవుడు ఎంపిక చేస్తున్నాడంటే అది ఆశామాష పని కానే కాదు సుమా. నిలబడి దేవుని వద్ద ప్రమాణం చేస్తున్నావు. నువ్వు ప్రమాణం చేసిన సంఘం ఎదుటి ఉంది, పరలోకం దేవదత్తులు చూస్తూ ఉన్నారు, వారందరూ ఎదురు నువ్వు ప్రమాణాలు చేస్తా ఉన్నావు. మరి అబ్బాయికి ఇచ్చినటువంటి పనులు నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు ప్రేమించే కదా మీకు అవకాశాలు ఇచ్చింది. దేవుడు ప్రేమించే కదా ఈ స్థితిని మనకిచ్చింది. వాటి పట్ల అలక్ష్యము చేయకూడదు అంటున్నాడు. వాటి పట్ల నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ చేస్తే నష్టం ఉంది. అది మనకు తెలిసి రావచ్చు నష్టం, తెలియక రావచ్చు నష్టం. అయితే మనం ఏమనుకుంటాము, ఇది ఏదో నాకు ఫలానా విషయం వల్ల ఈ కోణంలో వచ్చిందని మనం అనుకుంటాం. కానీ అది మనం చేసిన ఈ తప్పుడు పనులు వచ్చింది మనం ఊహించలేము. దాన్ని ఇంకొక రకంగా మన ఆలోచన, మన థాట్స్ ఏమైనా వెళ్ళిపోతాయంటే ఇంకొక విషయంలో ఇంకా కోణంలో మన ఆలోచన వెళ్ళిపోతాయి. జాగ్రత్త సుమా. దేవుడు మనకి ఏ వరాలు ఇచ్చాడు? దేవుడు మనం ప్రేమించి గొప్ప ఆధిక్యతనిచ్చి ఏ వరాలు ఇచ్చారు? జాగ్రత్త. కార్యవర్గం అయితేనేమి, కాపర్లు అయితేనేమి, లేకపోతే సంఘంలో మీకు ఇవ్వబడినటువంటి వరాలు ఏమి ఇవ్వబడి ఉంటున్నాయో, వేటికి యోగ్యులుగా దేవుడు మిమ్మల్ని ఎంచుకుంటున్నాడు, వేటికి మరి సరిపోయిన వారిని దేవుడు ప్రేమించి మీకు బాధ్యత ఇచ్చాడో జాగ్రత్త సుమా.
వాటి విషయాన్ని అలక్ష్యం చేస్తుంటున్నామేమో. అలక్ష్యం చేస్తే, లేకపోతే నిర్లక్ష్యాన్ని చూపితే చాలా నష్టం ఉందని చెప్తుంటున్నాడు. కాబట్టి మరి ఆ యొక్క వరాలు మనం అలక్ష్యం చేయక ఆ వరాలు మీరు అభివృద్ధి కావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఏ బాధ్యత దేవుడు మీకు ఇచ్చాడు, ఆ బాధ్యతను నిర్లక్ష్యం పెట్టక అందులో మీరు అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావడం వల్ల దేవుడికి మహిమ. మీరు ఫలించడం వల్ల నాకు మహిమ అంటున్నాడు దేవుడు. మన ఆత్మీయ పరిస్థితుల్లో మనం వెతకకపోతాం, ఎక్కడేసిన గొంగడ వల్ల అక్కడే ఉంటే దేవుడికి మహిమ రాదు సుమా. మనమంతా కూడా బాధ్యత తీసుకొని దేవుడు కోరుకుంటున్నాడు. అసలు బాధ్యత లేకపోతే పరలోక రాజ్యం లేదంటున్నాడు. నా కాడి మోయాలని చెప్తున్నాడు. కాడి అనగా ఒక బాధ్యతకు గుర్తుంది. ఇది ఎవరు మోయాలంటే ప్రతి ఒక్కరు మోయాలంటున్నాడు. ఈ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వారికి పరలోక రాజ్యం. మరి సంఘాలు మీరు పనులు చేయండి అన్నట్టు వింటున్నారా? నేను చేయలే గారు, వేరే వాళ్ళు చేస్తారు, వాళ్ళకి అప్పగించండి అంటే నీకు బాధ్యత లేదు, నీ పరలోక రాజ్యం వద్దా? నా కాడి సులువైనది అంటున్నాడు. నా కాడి మీరు ఎత్తుకోవాలంటున్నాడు, బాధ్యత తీసుకోవాలంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరు సంఘంలో పనులు చేయాలి. ప్రియులారా, బాధ్యత తీసుకోవాలి. సంఘ పట్ల బాధ్యత, మనకున్నటువంటి పాటల పట్ల బాధ్యత, మనకున్నటువంటి సంఘంలో ఏమేమి ఉన్నాయి అన్ని పట్ల మనం బాధ్యత కలిగిన వారుగా మనం ఉండాలి. ఏ బాధ్యత లేకపోతే మనకు పరలోక రాజ్యం లేదు సుమా. ఈ లోకంలోనే మనం బాధ్యత తీసుకోకపోతే మన సంసారం మనం కట్టుకోలేమే, మన పిల్లలు మనం పెంచుకోలేమే. తల్లిదండ్రులకు బాధ్యత, నా పిల్లలు బాగా చక్కగా పెంచాలి, మనకు మంచి ఉద్యోగులు వచ్చేటట్టు చేయాలి, బాగా సంపాదించాలి బాధ్యత. పిల్లలు కొంచెం పెద్దవారు కాగానే నేను ఎందుకు పని చేయాలి, నాకు ఆడపిల్ల నేను లవ్వడానికి బాధ్యత. ఈ లోకంలోనే బాధ్యత తీసుకుంటూ ఉంటే మన పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏ బాధ్యత తీసుకొని ఏ పని నేను చేయను, గమనం వస్తాను వెళ్ళిపోతాను అని అనుకుంటే పరలోక రాజ్యం వస్తుందా ప్రియులారా? రాదు. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, సంఘంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. దేవుని యొక్క పని పట్ల బాధ్యత తీసుకోవాలి. నేను చేస్తాను నాకున్నటువంటి తెలివిని బట్టి, నాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ స్థితిగతులను బట్టి, వారి వారికి స్థితిని బట్టి దేవుడు కోరుకుంటున్నాడు. ఏదో పని మనం చేయాలి, బాధ్యత తీసుకోవాలి. బాధ్యత లేకుండా ఎవరు కూడా సంఘంలో ఉండకూడదు సుమా. కారణం పరలోక రాజ్యం వెళ్ళాలంటే బాధ్యత మనం తీసుకోవాలి. అది మరి యేసు ప్రభుల వారే స్వయాన తన నోటితో చెప్పినటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభుల వారే పలికిన మాట. వేరే వాళ్ళు చెప్పింటే ఏమో మనం అనుకోవచ్చు. ఆ సాక్ష్యాతో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట అది. ఆయన కాడి మోయకపోతే పరలోక రాజ్యము లేదు సుమా. కాబట్టి బాధ్యత మనం అందరూ తీసుకోవాలి. అయితే నేను మనకు తగిన బాధ్యత, మనం ఏ బాధ్యత మనం చేస్తాము, ఏ పని మనం చేస్తామో మనం నిర్ణయించుకోవచ్చు. ఈ పలానా పని నేను చేయగలను, నాకు శక్తి ఉంది, ఈ పని చేయడానికి శక్తి ఉంది, నీ పని చేస్తాను, ఈ పని నేను చేయడానికి నేను సమర్థుని, ఆ పని నేను చేస్తాను. మీరు ఎంపిక చేసుకోవడం తప్పలేదు. అయితే బాధ్యత మాత్రం నేను చేయను అన్నది మనం అనకూడదు సుమా. ఈ ప్రయాస అంతా కూడా పరలోక రాజ్యం వెళ్ళడానికి ఇంత భక్తి చేస్తాం. ఎందుకంటే ఆ పుణ్యరాజ్యానికి వెళ్ళడానికే. కనుక మనమంతా కూడా సంఘములో బాధ్యతను కలిగిన వారికి ఉండాలి ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఆ బాధ్యత కలిగిన వారికే దేవుడు ఇంకా బాధ్యత కలిగి ఉన్న వారిని దేవుడు ఇంకా పూజ చేస్తాడు. బాధ్యత కలిగి ఉన్న వారిని దేవుడు పైకెత్తాడు. ఏ బాధ్యత లేకుండా వచ్చి వెళ్ళిపోతామంటే దేవుడు వారిని వదిలేలా చేయడు సుమా. ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వారిని దేవుడు అంచెలంచెగా పైకెత్తుతూ వస్తాడు. అనేక మందికి కనపడేవారుగా, గొప్పవారుగా ఆయన చేసేవాడు ఉంటున్నాడు. బాధ్యత తీసుకోకుండా నేను వస్తాను వెళ్ళిపోతాను, ఇవాళ నావు కాదు వేరే వాడు చూసుకుంటాను అనుకుంటే నువ్వు గొప్పవాడు కాలేవు. ఆధ్యాత్మికంగా మరి దేవుని దృష్టిలో గొప్పవాడు నువ్వు కాలేవు. అనేక మంది దృష్టిలో నువ్వు పడలేవు. కనుక పిల్లరా, బాధ్యత కలిగిన వారు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈనాడు నేను కూడా చేస్తాను ఆ బాధ్యత ప్రభువా అని ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించుకుంటే, అవును ప్రభా సంఘంలో ఏదో పని నేను చేస్తాను ప్రభా, అది ఏ పనైనా కావచ్చు. దేవుడు మనకి ఇచ్చేటువంటి ఈ వరాలని మనం అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్య పెట్టకూడదు. వాడిని పెడితే ఎంతో నష్టాన్ని చవిచూసేవారుగా మనము ఉంటామని దేవుడు తెలియజేస్తూ ఉంటూ మనం చూస్తూ ఉన్నాం. గమనిద్దాం పిల్లరా, మలాకి గ్రంథం చూద్దాం. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం చూద్దాం. అక్కడ ఒక చక్కని మాట దేవుడు మనకు
కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైను? చాలమ్మా, ఇక్కడ గమనిస్తే పిల్లరా, ఇక్కడ కొంతమంది నిర్లక్ష్య పెడుతూ ఉంటున్నారు. ఏ విషయంలో మనం నిర్లక్ష్య పెట్టకూడదు అంటే ఇచ్చుట విషయంలో నిర్లక్ష్య పెట్టకూడదు అనమాట. దేవునికి ఇచ్చే విషయాల్లో కొన్నిసార్లు మనం నిర్లక్ష్యాన్ని చూపుతూ ఉంటాం, తర్వాత ఇవ్వచ్చులే అనుకుంటాం. అసలు దేవుడికి ఇస్తే మనకేం వస్తుంది, అదేదో మన ఇంటి ఖర్చులకు వాడుకుంటే సరిపోతుందా అనుకునే వాళ్ళముగా మన జీవితాలు చాలాసార్లు మనం ఉంటూ ఉన్నాం. ఇక దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనము ఇచ్చే విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, అలక్ష్యం చేయకూడదు సుమా. దేవుడికి ఇచ్చే విషయాల్లో నిర్లక్ష్య స్వభావాన్ని మనం చూపకూడదు. దేవుడికి ఇచ్చే విషయాల్లో మనము మరి గొప్ప గొప్ప ఇవ్వాలి తప్ప చిన్న చిన్నవి ఇవ్వకూడదు. ఈ లోక అధికారులకే, యజమానులకే వారి వల్ల మన ఘనత పొందాలని గొప్ప గొప్పవి వారికి నచ్చేటట్టు తీసుకొచ్చి ఇస్తాం ఏమైనా కూడా. కానీ మన ప్రభు వద్దకు వచ్చినప్పుడు మాత్రమే ఆ ప్రభు ఏం చేస్తాడు అనుకుంటాం మన ఆలోచన కలిగి ప్రభు ఇచ్చే విషయాల్లో మనం చాలా తక్కువ వాటిని చివరికి కనపడతాం. అదే అంటున్నాడు ఇక్కడ ప్రభువు, గుడ్డిదాన్ని తీసుకుని బలిగా అర్పించినలా అది దోషము కాదా, కుంటిదాన్ని నేను రోగము గల దాన్ని నేను అర్పించిన దోషము కాదా. ప్రభువు తీసుకొచ్చేటప్పుడు గుడ్డిదానిని అలాగే రోగం కలిగిందని అంటే తక్కువ వాటిని, పనికి మళ్ళీ వాటిని ప్రభు ఇచ్చే విషయాల్లో ఇలాంటి స్వభావాన్ని చాలామంది చూపుతారు అని చెప్తున్నాడు. అయితే ఈ లోక యజమానులకి మీరు ఇచ్చే విషయంలో వారి వద్ద ఘనత పొందాలని గొప్పగా ఇస్తున్నారే, మరి నాకు ఇచ్చే విషయాలు మీరు ఎందుకు వెనుకంజ వేస్తా ఉన్నారు, ఎందుకు నిర్లక్ష్యం చూపుతూ ఉన్నారు? ఒకవేళ లోపలటువంటి యజమానులు మీకు యజమానులు అయితే మీ ఆత్మగత అనేటువంటి నేను మీకు యజమానులు కానా? ఎందుకు నా నామాన్ని నిర్లక్ష్యం పెడతా ఉన్నారు అని దేవుడు ఎంతగానో బాధ పెడతా ఉంటున్నాడు. కనుక పిల్లరా, ఇచ్చే విషయాలు మనం నిర్లక్ష్యం చూపకూడదు, దానివల్ల గొప్ప నష్టాన్ని మనం తీర్చుకుంటాం. వరాన్ని మనం నిర్లక్ష్యం పెట్టకూడదు, ఇచ్చుడు నిర్లక్ష్యం పెట్టకూడదు. అలాగే దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతం గ్రంథం 29:6 చూస్తే అక్కడ మందిరి విషయం చూస్తుంటున్నాం. చూద్దామమ్మా. 2వ దినవృత్తాంతం 29:6. చాలమ్మా, ఇక్కడ గమనిస్తే పిల్లలా, వీరు మందిరము పట్ల నిర్లక్ష్యాన్ని చూపించడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. చూస్తే మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడునతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడమకము పెట్టుకుని దానిని అలక్ష్యం చేసి అక్కడటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవుని నివాసమైనటువంటి దేవుని మందిరముగా మనం కట్టుకున్నటువంటి దేవుని నివసించే స్థలమైనటువంటి ఈ మందిరాన్ని అనేక మంది నిర్లక్ష్యం చేస్తుంటున్నారు. కొత్త నిబంధనకు వస్తే దేవుని మందిరం అనగా మనకు శరీరమే. అయితే ఈ మందిర విషయంలో చాలా మంది కూడా ఆలస్యం చేస్తా ఉన్నారు, నిర్లక్ష్య స్వభావం చూపుతూ ఉంటున్నారు. దానివల్ల ఎంత నష్టం వచ్చింది. దేవుడు ఐశ్వర్య ప్రజలు వారిని భీతికిని విస్మయమునకును నిందికులకు ఆస్వాదముగా చేసి మనం చూస్తుంటున్నాం. మనం అనుకుంటాం సంఘం ఏముంది, రేపు వెళ్ళొచ్చలే, తర్వాత వెళ్ళొచ్చలే, ఏర్పాటు ఉంటే నియమకూడాలి, తర్వాత వెళ్ళచ్చు అనుకుంటున్నాం. దానివల్ల నిర్లక్ష్య స్వభావం చూపితే చాలా నష్టం వాటిల్చిన దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ ఆదివారం వెళ్ళకపోతే తర్వాత శుక్రవారం వెళ్దామని ఏమవుతుంది? ఒకవేళ మనకు ఉద్యోగాలు ఉంటే సరే,
ఉద్యోగం లేకుండా కూడా చాలా మంది నిర్లక్ష్య స్వభావాన్ని చూపుతా ఉన్నారు. కొంతమంది సమయానికి దాకా తర్వాత వెళ్దామని, ఆగ్రహ ప్రార్థనకి వెళ్దామని అని కూడా కొంతమంది మరి ఆశీర్వదించేప్పుడు వెళ్దామని కొంతమంది పాటలు అయ్యేటప్పుడు వెళ్దామని కూడా కొంతమంది నిర్లక్ష్యాన్ని, సంఘం పట్ల నిర్లక్ష్య స్వభావాన్ని మనం చెబుతూ ఉంటున్నాం. అయితే గుర నష్టాన్ని చవి చూసే వారికి మనం ఉంటున్నాం. సుమా ఆలోచించాలి. దేవుడు మనల్ని ప్రేమించి మనకు సంఘాన్ని ఇచ్చాడు. సంఘంలో అనేక పరిచయలు మనకు అనుగ్రహించాడు. మనకి ఇచ్చున్నాడు కదా, ఆదివారం ఆరాధన, శుక్రవారం ఆరాధన, శనివారం ప్రార్థన, మంగళవారం ఇస్రా సహవాసం, బుధవారం యవన సహవాసం, తర్వాత సోమవారం ఏమో గృహదర్శనాలు, ఏర్పాటు చేయనటువంటి నియామక కూటాలు ఇవి. వీటన్నిటి పట్ల నిర్లక్ష్యం చూపకూడదు అంటున్నాడు దేవుడు. చూపితే నష్టం నేను చెప్తుంటున్నాడు. ఆలోచన ప్రియుల సమయం ఉండి మనం ఎంత నిర్లక్ష్యం చూపుతున్నామో మంత్రి పట్ల దేవుడు అన్నీ గమనించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మన హృదయాలను పరిశీలించు దేవుడు, హృదయ పరిశీలకుడు దేవుడు. ఒకవేళ మనుషులు మనం ఆపద చెప్పవచ్చు, నాకు పలానా పని ఉంది, పలానా పరిస్థితి అది చెప్పవచ్చు. కానీ దేవుడు మనం మోసం చేయలేదు కదా సుమా. మన ఆత్మీయ పరిస్థితిని మనము పరిస్థితి చేసుకునే వరకు మనం ప్రభు కోరుకుంటున్నాడు. ఇన్ని రోజులు మరి మందిర విషయంలో మనం అలక్ష్యం చేశాము, నిరక్ష స్వభావాన్ని చూపాము. తర్వాత వెళ్ళొచ్చులే, తర్వాత లేవచ్చులే, తర్వాత చేయొచ్చులే అని అనుకున్నామేమో. భారీ మూల్యం చెల్లించట్లు మనం చూస్తున్నాం. నిర్లక్ష్యం చూసే దైవ గ్రంథంలో అనేక మంది కూడా దేవుడే చెప్తున్నాడు, నిర్లక్ష్య స్వభావం వల్ల నష్టం ఉందని. అనేక మంది ఈ నష్టాన్ని తెలుసుకుంటున్నారు. కనుక జాగ్రత్త సుమా. మన ప్రవర్తన ఏ విధంగా ఉందో ఆలోచన చేయాలి. దేని పట్ల నిర్లక్ష్యం చేసిన ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల నిర్లక్ష్య స్వభావం చూపితే ఆత్మీయంగా మనం నష్టపోయే ప్రమాదం ఉంది సుమా. కనుక మనం ఇచ్చుటి విషయంలో నిర్లక్ష్యం చూపకూడదు. దేవుడు మనం అనుగ్రహించినటువంటి వరాల విషయంలో నిర్లక్ష్యం చూపకూడదు. సంఘంలో దేవుడు మనకిచ్చినటువంటి బాధితుల విషయంలో మనం నిర్లక్ష్య స్వభావం మనం చూపకూడదు. అలాగే కొలసీలు రాసినటువంటి పత్రిక 1:12 చూస్తే అక్కడ ప్రార్థన విషయంలో ఆలస్యం చేయకూడదు అని దేవుడు చెప్తుంటున్నాడు. ఈనాడు ప్రార్థన ముందే మనం గమనిస్తే ఆ ప్రార్థన కదా ఏముంది అని చెప్పి చాలా మంది నిర్లక్ష్య స్వభావాన్ని చూపుతా ఉన్నారు. ఆదివారం వెళ్ళొచ్చులే, ఆదివారం తక్కువ వస్తున్నారు, శుక్రవారం వెళ్ళొచ్చులే, శుక్రవారం జనాభా చాలా ఎక్కువ వస్తూ ఉన్నారు, ఆ రోజు మనం కనపడదనుకున్నారు చాలా మంది ఉంటున్నారు. లేదు సుమా, అన్ని కూటాల్లో మనం పాల్గొనాలి. ఏ విషయం నిర్లక్ష్యం చూపకూడదు. ఇక్కడ ప్రార్థన విషయం నిర్లక్ష్యం చూపకూడదు చెప్తున్నాడు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని చెప్తుంటున్నాడు. ప్రార్థన పరలోక రాజ్యానికి ఒక ధూపం లాంటిదని చెప్తుంటున్నాడు. మన జీవితాలు బాగుపడాలంటే, మన యొక్క ఆ పరిస్థితులు మెరుగుపడాలంటే, మన అవసరాలు తీరాలంటే ప్రభుత్వం సాంకేతం చేసేవారుగా, లేదా ప్రభువు మరి ధూపం అనే ఈ పద్ధతి వల్ల ప్రభువును మనం కలుసుకోవాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. పిల్లల ప్రార్థన పట్ల ఆలక్ష్యం చేస్తుంటున్నామేమో, నిర్లక్ష్యం చెప్తుంటున్నామేమో. జాగ్రత్త. ఎవరికి నష్టం కలగకూడదని ప్రభువు కోరుకుంటున్నాడు. దానివల్ల నష్టం వచ్చినప్పుడు దానివల్ల మనం బాధపడుతూ ఉంటే ఆ బాధ మీరు అనుభవించకూడదని ప్రభు కోరుకొని ఈ మంచి మాటలు మీకు తెలియజేస్తుంటున్నాడు సుమా. ఒకవేళ ఆ మాటను ప్రక్కన పెట్టి పెడసవుని పెట్టి లోపడకుండా ఉంటున్నామేమో. జాగ్రత్త. ఆత్మని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నిర్లక్ష్యాన్ని చూపక శ్రద్ధగా మనం పనిచేసినట్లయితే ప్రభు మనను అరిచేతిలో పరమ సాధనగా వాడుకునేవాడుగా ఉంటున్నాడు. ఎబ్రీ రాసిన పత్రిక 10వ చూస్తే అక్కడ చెప్తున్నాడు, సమాజంలో కూడా మీరు మానవద్దు అంటున్నాడు. ఆది అపోస్తులు కూడా రొట్టె విడిచికి ఎందు సహవాసమందును ప్రార్థన ఎందును ఎడతగక వారు గుడ్లు మనం చూస్తుంటున్నారు. ఈనాడు కొందరు వస్తే కొందరు రారు. పలానా రోజు పలాంది కూటం ఉందంటే కొంతమంది వస్తారు, కొంతమంది రారు. ఆది అపోస్తులు అలాగే లేదమ్మా. అందరూ ఏక మనసు కలిగి వారి ఉనికి మనం చూస్తుంటున్నాం. వాటి పట్ల నిర్లక్ష్య స్వభావాన్ని వారు చూపలేదు. కాబట్టి సమాజం కూట మీరు మానవద్దు అంటున్నాడు. సంగమ కూట మీరు మానకూడదు.
కుటాల విషయంలో నిర్లక్ష్య స్వభావం చూపకూడదు, మందిర విషయంలో నిర్లక్ష్య స్వభావం చూపకూడదు, వరాల విషయంలో నిర్లక్ష్య స్వభావాన్ని మనం చూపకూడదు. ఇంకా గమనిస్తే పిల్లల సామెత గ్రంథం 19:14 చూస్తే అక్కడ ప్రవర్తన విషయంలో నిర్లక్ష్య స్వభావాన్ని మనం చూడకూడదు. ఒకవేళ మరి ప్రవర్తన విషయంలో నిర్లక్ష్య స్వభావాన్ని చూపితే మీరు చస్తారంటాడు దేవుడు. ఎలా చేస్తారు? మనం ఎప్పుడో చనిపోతాం కదా మనం అనుకోవచ్చు, మరి ఆత్మీయంగా మనం చేస్తామని చెప్తున్నాడు. మీరు మీ పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారు అంటున్నాడు. మన ప్రవర్తన మనం కాపాడుకోలేకపోతే, సంఘంలో ఒకలాగా సమాజంలో ఒకలాగా మనం ఉంటే, మన ప్రవర్తన పట్ల మనం అజాగ్రత్తగా మనం ఉంటే చనిపోయే ప్రమాదం ఉంది సుమా. మనం సంఘంలో ఉన్న సమాజంలో ఉన్న మన యొక్క ప్రవర్తన విషయంలో నిర్లక్ష్యం చూపకుండా జాగ్రత్త కలిగిన వారు ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఏ విషయాల్లో మనము నిర్లక్ష్య స్వభావం చూపుతుంటున్నాము, ఈ నిర్లక్ష్య స్వభావం వలన భారీ మూల్యం చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి ఆ యొక్క నష్టపోయే ప్రమాదం ఉంది కనుక ఆ నష్టం మనకు రాకూడదనే దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి సంఘానికి ఆయన హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవుడు మనకు అనిపించేటువంటి వరాల విషయం నిర్లక్ష్యం చేయకూడదు సుమా. దేవుడికి ఇచ్చుట్లో నిర్లక్ష్యం చేయకూడదు, మరి మందిర విషయం నిర్లక్ష్యం చేయకూడదు, ప్రార్థన విషయం నిర్లక్ష్యం చేయకూడదు, మన ప్రవర్తన విషయం నిర్లక్ష్యం చేయకూడదు, సమాజంలో కూడుకున్న నిర్లక్ష్యం చేయకూడదు. వీటన్నిటిలో కూడా మీరు పాల్గొని దేవుడిని పొంది ఆత్మీయ బలపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇటువంటి గొప్ప దేవుడు మనం దయచేయగాక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ మా ప్రియ ప్రభువా, సర్వశక్తి సంపన్నుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ చిన్ని మాటల ప్రభా నీ పిల్లలకు అందించుకుంటున్నాను. నా దేవా, నీ బిడ్డలు ఎంతో చక్కగా నా ప్రభా అయా నా ప్రభు విని ఉంటున్నారు దేవా. వ్యక్తపడిన మాటల హృదయంలో ఫలింపచేయండి. 10 తరగా 30 తరగా 60 తరగా ఫలింపచేయండి దేవా. సాధారణంగా చెత్తుకుని పోకుండా నాయన మేము ఆత్మానుసారంగా నడుచున్నట్లు నా ప్రభా, ఏ విషయంలో కూడా నిర్లక్ష్య స్వభావం చూపకన్నా ప్రభా జాగ్రత్త కలిగి మీరు నడుచుకుంటుగా మీరు సహాయం దయచేయమని మా ప్రభుని స్తుతిస్తున్న నామములో ఈ ప్రార్థన నీకు సమర్పించి స్తుతించి అడిగి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.